కాంతారావు పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలు జానపద చిత్రాలు. కాంతారావు కత్తి పడితే ప్రేక్షకులు ఈర్లు వేసేవారు. రాజకుమారుడు ఇలాగే ఉంటాడు అనేలా నటించిన జానపద సినిమాల చిత్ర కథానాయకుడు కాంతారావు. ఎన్టీఆర్కు ధీటుగా నటించారు. ఎన్టీఆర్ కూడా కాంతారావును ప్రోత్సహించారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించారు కాంతారావు. సాంఘిక చిత్రాల్లో, క్రైమ్ కథా చిత్రాల్లో, పౌరాణిక చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంతారావు చివరి రోజులు మాత్రం విషాదంగా గడిచాయనే చెప్పాలి. నారదుని పాత్ర పోషించడంలో తనకు తానే సాటి అనుకునేలా నటించారు కాంతారావు. హీరోగా బాగా పాపులర్ అయినప్పటికీ 1960ల చివరికి వచ్చేటప్పటికి కాంతారావుకు మిగిలిన హీరోల నుంచి పోటీ ఎక్కువైంది. తప్పనిసరిగా సొంతంగా సినిమాలు తీసి తనను తాను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాతగా మారి తన జీవితంలో విషాదాన్ని మిగిల్చుకున్నారనే చెప్పాలి. తన భార్య పేరిట హేమ ఫిల్మ్స్ సంస్థను ఏర్పాటు చేసి 1969లో తొలిసారిగా సప్తస్వరాల చిత్రం నిర్మించారు. వేదాంతం రాఘవయ్య దర్శకుడు. తొలి సినిమా కనుక నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదు కాంతారావు. వేదాంతం రాఘవయ్య కూడా రాజీ పడిన వ్యక్తి కావడంతో బడ్జెట్ బాగా పెరిగింది. ఎలాగోలాగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలనుకునే సమయానికి కొత్త సమస్య ఎదురైంది. అప్పట్లో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానికి మద్దతుగా మర్రి చెన్నారెడ్డి వ్యతిరేకంగా కాసు బ్రహ్మాందరెడ్డి కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణ అంతటా అల్లర్లు. ఆ జిల్లాలు అట్టుడికి పోతున్నాయి. రాజకీయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కాంతారావు తనకు తెలియకుండా అందులో ఇరుక్కుపోయాడు. తనకు సన్నిహితుడు, శ్రేయోభిలాషి అనుకుంటున్న నిర్మాత ఎస్ భవనారాయణ సప్తస్వరాల చిత్రానికి పోటీగా తను నిర్మించిన హీరో కృష్ణ నటించే లవ్ ఇన్ ఆంధ్ర చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఒక సినిమాకు పోటీగా మరో సినిమా రావడం సాధారణమే. కానీ ఈ పోటీ రాజకీయ రంగును పులుముకుంది. తెలంగాణకు చెందిన కాంతారావు సప్తస్వరాలు కావాలా లేక లవ్ ఇన్ ఆంధ్ర సినిమా చూస్తారా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాత్రి ఆటలు రద్దు చేశారు. 1-2 రోజులు కాదు, దాదాపు నెల రోజులు. దానివల్ల చాలా నష్టపోయారు కాంతారావు. ఇక ఆంధ్రాలో వ్యతిరేక ప్రచారం వల్ల సప్తస్వరాల చిత్రం చూడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలా తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా రాజకీయాల వల్ల 2 విధాలుగా కాంతారావు నష్టపోవాల్సి వచ్చింది. లాభం మాట అటు ఉంచితే సప్తస్వరాలు అప్పట్లోనే 6 లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది కాంతారావుకి. ఆ తర్వాత కాంతారావు నిర్మించిన గండరగండ చిత్రం కాంతారావుకు ఆర్థిక సంతృప్తిని కలిగించింది. అయితే ఆ తర్వాత నిర్మించిన ప్రేమజీవులు, గుండెలు తీసిన మనగాడు, స్వాచ్ఛినుకులు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. క్రమక్రమంగా సినిమాలు తగ్గుతూ వచ్చాయి. సొంత సినిమాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి కాంతారావు ఉన్న ఇల్లును అమ్మేశారు. హీరోగా ఒక వెలిగిన కాంతారావు చిన్న చిన్న పాత్రలు వేస్తూ అతిథి పాత్రలు కూడా చేయవలసి రావడం చిత్రసీమలో విచిత్రం, దురదృష్టకరం.